సాంబార్ పెట్టడం టైం టేకింగ్ అనుకుంటారు కదండి. ఈ వీడియోలో నేను ఎంత ఈజీగా తొందరగా సాంబార్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. అందున టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి ఇలా పెడితే. సింపుల్గా చాలా తొందరగా చేసుకునే విధానం నేను ఇప్పుడు చూపిస్తానండి. నేనండి మీ కపిల పప్పుచారు. ఎంత బాగుంటుందంటే అందరూ సాంబారు పెట్టుకోవటం చాలా ప్రాసెస్, అది చాలా టైం టేకింగ్ అనుకుంటారండి. అసలు చాలా తొందరగా ఎలా పెట్టుకోవాలో అది టేస్టీగా మళ్ళీనేమో క్రీమీగా వస్తుందండి ఈ సాంబార్. ఇలా చేసి చూడండి. ఇందుకోసం 2 కప్పులు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి పక్కకు పెట్టుకున్నానండి ఓ చిన్న కుక్కర్లో. అట్లాగే సొరకాయ ఒకటి, 5 ఉల్లిపాయలు, 7 పచ్చిమిరపకాయలు, 7 బెండకాయలు, 2 క్యారెట్లు, 4 టమాటాలు, ఒక 2 నిమ్మకాయల సైజు చింతపండు. అంటే మనం పెద్ద లెమన్ సైజ్ తీసుకోవచ్చండి చింతపండు. ముందుగా ముక్కలన్నిటినీ, కూరగాయ ముక్కల్ని శుభ్రంగా చెక్కు తీసి ఒక్కొక్కటి కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట సాంబార్లో. ఎందుకంటే మనం ఒక 2 విజిల్స్ ఇస్తాము కొద్దిగా నీళ్లు పోసేసి. అలాగే బెండకాయ ముక్కలు కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా పెద్దగా, ఉల్లిపాయలు, టమాటాలు పెద్దగా కట్ చేసి పెట్టుకొని కొంచెం అందులో కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. చూడండి, ఉల్లిపాయలు కూడా చాలా పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇందులో నేను కొంచెం రాక్ సాల్ట్ వేస్తానండి. కరివేపాకు వేసి కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేస్తాను. కొంచెమే నీళ్లు పోసుకోవాలి ఇందులో. ముక్కలు మునిగేంత పోయక్కర్లేదండి. గిన్నె మాడకుండా ఉండేందుకు మాత్రమే 2 విజిల్స్ వచ్చేందుకు కాసిన నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు పైకి కిందకి బాగా ముక్కల్ని కలుపుకుంటున్నాను. కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేలా ఉంచేస్తే సరిపోతుంది. పైన ఇలా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు అవతల స్టవ్ మీద చిన్న కుక్కర్లో కందిపప్పు కూడా పెట్టేస్తున్నానండి. పప్పు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. 2 కప్పులు పోసాను నేను కందిపప్పు. 2 కప్పులకు గాను 5 కప్పులు నీళ్లు పోసాను అన్నమాట. చాలా తొందరగా అయిపోతుందండి ఇలా చేస్తే. అసలు సాంబార్ అయితే క్రీమీగా అనిపిస్తుంది. అంత బాగుంటుందన్నమాట. ఇందులో పెద్ద ఎక్కువ మసాలాలు, ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ లేవండి. నేను ఒక ధనియాల పౌడర్ మాత్రమే వేసాను అన్నమాట. సాంబార్ పౌడర్ కూడా వేయలేదు. అయినా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చూడండి ముక్కలు ఎలా ఉడికిపోయాయో. ఒక 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ కంటే ఎక్కువ ఇస్తే పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. మనం కొంచెం ఈ విజిల్స్ ఇచ్చేటప్పుడు గమనించుకొని 2 విజిల్స్ రాగానే ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. అంటే మనం సాంబార్ అంతా అయ్యాక తాలింపు పెట్టుకోవట్లేదండి, ముందుగానే పెడుతున్నాను. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేయించుకోవాలండి. తాలింపేనండి, తాలింపు గింజలు మామూలే కదా. ఇందులో 2-3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేయాలి. మినప్పప్పు వేశాక ఈ సాంబార్ అయితే పెట్టగానే తలా ఒక బౌల్ తాగేస్తామండి మేము. అంత బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఇంగువ కొంచెం బాగానే వేయాలి. సాంబార్కి అదే టేస్ట్ కదా. ఇప్పుడు మనం ఉడికించుకున్న ముక్కలన్నీ ఆ తాలింపులో వేసేసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇందులోనే మనం కొంచెం మళ్ళీ ఉప్పు, కారం అవి కూడా వేసుకోవాలండి. కారం అయితే నేను 2 స్పూన్ల వరకు వేసాను. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పెడుతున్నాను నేను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇందాక మనం ముక్కల్లో కూడా కొంచెమే వేసుకున్నాము సాల్ట్, ముక్కలకి పట్టేంత వరకు. మళ్ళీ ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఉడికించుకున్న పప్పు కూడా ఇప్పుడు ఈ ముక్కల్లో పోసేస్తున్నానండి. పప్పు కూడా చూడండి ఎలా పేస్ట్ లాగా అయిపోయిందో. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానని చెప్పాను కదండి చింతపండు. ఆ చింతపండు నీళ్లు కూడా పోసేస్తున్నాను అన్నమాట. దగ్గర 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవచ్చండి మనం.
ఈ క్వాంటిటీకి. అయినా చిక్కగా వస్తుందండి సాంబార్, అసలు పలచగానే ఉండదు. ఎందుకంటే మనం ముక్కలన్నిటినీ ముందుగా కుక్కర్లో ఉడికించాం కదా, దానివల్ల మీకు క్రీమీగా వస్తుంది సాంబార్. ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇందులో నేను ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు ధనియాల పొడి మాత్రమే వేసానండి. ఇంకేమీ సాంబార్ పొడులు అవేమీ వేయలేదు. అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు అలా మరగబెట్టేస్తే సాంబార్ రెడీ అయిపోయినట్టేనండి. ఒక 5 మినిట్స్ అట్లా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచి మరగనిచ్చాను. ముక్కలు కూడా కలిసిపోయి చూడండి ఎంత బాగా టెక్స్చర్ బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా దించేసుకోవటమేనండి. సాంబార్ రెడీ అయిపోయింది. చాలా తొందరగా, ఎవరైనా తొందరగా సాంబార్ చెయ్యాలి అంటే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. టైం అస్సలు తీసుకోదు. క్రీమీగా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, మీ కపిల. కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోవకండి. మీరు కూడా ట్రై చేయండి.